నమస్తే, వెల్కమ్ టు టీబీసీ న్యూస్ తెలుగు. ప్రతి క్షణం ప్రజల పక్షం. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అలాగే మైనర్ డ్రైవింగ్ సంబంధించిన ఈ రోజు నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయి. దానికి సంబంధించి కూడా సిపి ఆదేశానుసారం కూడా ఇక్కడ దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ సుమన్ సార్ గారు మాట్లాడతారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు నుంచి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయి. అసలు ఆ నిబంధనలు తాజాగా పరిస్థితులు ఏంటి, ఆ నిబంధనల గురించి చెప్పండి. ఈరోజు సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద, తర్వాత ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నారో అంటే ఏజ్ మేజర్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణం చేస్తున్నారో అటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిపి గారు ఆదేశాలు ఇచ్చారు. దానిలో భాగంగా ఇంతకుముందు ఈ మన మైనర్ డ్రైవింగ్ అయితే చాలన్స్ అవి ఉండేవి, చాలన్ వేసేది ఉండేది. అయితే చాలన్ పే చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండి కూడా సీజ్ అవుతుంది. 201 ప్రకారం బండి సీజ్ అవుతుంది. తర్వాత వాళ్ళను కోర్టులో ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే క్షణాలు అంటే దొరకగానే మైనర్ డ్రైవింగ్ కావచ్చు, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకగానే వెంటనే రిసిప్ట్ ఇవ్వడం, చలాన్ కట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది సార్, అది ఎట్లా దాన్ని? అంటే ఇప్పుడు ఇంతకుముందు ట్యాబ్ లో దాంట్లో మనము పే చేస్తే చాలాన్ పే చేస్తే మనం విడిచిపెట్టడానికి ఉంటుండే. కానీ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా యాక్ట్ 201 ప్రకారంగా బండి సీజ్ చేస్తాము. సీజ్ చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అయితే ఎవరైనా మైనర్ ఉంటే మైనర్ జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అంటే అదే రోజు బండి సీల్ చేస్తారు కదా సార్? అదే రోజు బండి సీజ్ చేస్తాము. తర్వాత కోర్టు నుంచి తీసుకోవాలి. వ్యక్తికి ఇవ్వడానికి లేదు. ఒకవేళ మైనర్ అని దొరికినట్టయితే ఆ మైనర్ కు తండ్రి బండి ఇచ్చినట్టయితే తండ్రి కూడా అక్యూడ్ అవుతాడు. అతనికి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. అంటే మైనర్ బాలుడు దొరికిండనుకో సార్, అంటే ఆయన A1 గా పరిగణిస్తారా? అంటే తల్లిదండ్రులు ఇస్తారు కదా వెహికల్ పర్మిషన్, అంటే వాళ్ళకి ఏజ్ లేదు కాబట్టి కూడా తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు వాళ్ళను అంటే A2 గా పరిగణిస్తారా? ఎట్లా దాన్ని కోర్టులో అసలు ఎట్లుంటుంది? బండి నడుపుతున్నాడు కాబట్టి ఈ అబ్బాయికి మైనర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి A1 గా పరిగణిస్తూ తండ్రిని A2 గా పరిగణిస్తారు. తండ్రిదేమో క్రిమినల్ కేసు కింద బుక్ అవుతుంది. అది మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేయడం జరుగుతుంది. పిల్లవాడిని మాత్రము ఈ చిన్న పిల్లల జువెనైల్ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. దాంతో పాటుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు దాదాపుగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా 10,000 ఫైన్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? లేదు, ఎటువంటి నిబంధనలు మార్పులు లేదు. 10,000 రూపాయలు ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో మైనర్ డ్రైవింగ్ చేస్తున్న అబ్బాయి కౌన్సిలింగ్ కూడా చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు డిసెంబర్ మంత్ 31 లాస్ట్, ఇది ఇయర్ ఎండింగ్ కాబోతుంది సార్. జనవరి 1 కొత్త సంవత్సరంలో కూడా అడుగుతున్న తరుణంలో కూడా ఈ 31 సంబంధించిన మన నిబంధనలు కానీ ఎలాంటి రూల్స్ పెడుతున్నారు సార్? అంటే వాహనాలు అంటే ఎంజాయ్ చేయాలని కూడా ప్రతి ఒక్కరు 31 ఎంజాయ్ చేయాలి, అలాగే నూతన సంవత్సరం కూడా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో కూడా బాగా అంటే కొందరు మైనర్స్ కావచ్చు బాగా ఎంజాయ్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు వెహికల్ అంటే వాహనాలు చాలా స్పీడ్ గా పోవడం, బుల్లెట్స్ వాడడం అలాంటి వాడడం అయితే జరుగుతుంది. దాని విషయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? ముఖ్యంగా ఏంటంటే యూత్ ఈ 31 డిసెంబర్ రోజు కానీ తర్వాత న్యూ ఇయర్ లో కానీ ఈ 31 నైట్ చాలా మటుకు ఎంజాయ్ చేసి ఒక నూతన సంవత్సరంలో జాలీగా గడపాలన్న ఉద్దేశంతో తాగడము, తర్వాత వెహికల్స్ చాలా షార్ప్గా స్పీడ్గా నడపడం, దానివల్ల చాలా ప్రమాదాలు గురవుతుంది. చాలా మంది యూత్ చనిపోతున్నారు. దానివల్ల మేము ఏం చేసినామంటే ప్రతి ఈ వారం మొత్తం స్పెషల్ డ్రైవ్ పెట్టినాము. ఆ స్పెషల్ డ్రైవ్ లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఒకటి, తర్వాత స్పీడ్ చెకింగ్, స్పీడ్ గన్స్ ఇవన్నీ పెట్టి చెక్ చేయడం జరుగుతుంది. అయితే రాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం రాత్రి 1 గంట వరకు కూడా చేయడం జరుగుతుంది. అట్లా దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలుకు వెళ్ళడం జరుగుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాము, స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నాము. చూసుకోవచ్చు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం కూడా కఠినమైన నిబంధనలు అయితే అమల్లోకి వచ్చాయి ఈ రోజు నుంచే. కాబట్టి ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా కూడా ఇటు పోలీసు వారికి సహకరిస్తూ మీ ప్రాణాలను కూడా కాపాడుకోవాలని కూడా తెలియజేసే పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమేష్తో భూపతి, DBC న్యూస్ తెలుగు, సిద్దిపేట.